మెలకువ బాగా వెలుగొచ్చే వరకు ఎందుకు పడకల మీద నిద్రించుచున్నారు? చీకటి ఉండగానే, ఇంకా వెలుగు రాకుండగానే మీ పడకల మీద నుంచి మీరు లేవాలి. లేచి మోకాళ్ళ మీదకి రావాలి. ఏ ఇంట్లో ఆ కార్యక్రమం జరుగుతుందో ఆ ఇల్లు ప్రకాశిస్తుంది. దానియేలు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. దేశంలో రాజుగారు ఈ విధంగా ఆజ్ఞ జారీ చేశారు, దేశంలో ఎవడైనా ప్రార్థన చేశాడో సింహాల గుహలో వేస్తానని. దేశమంతా వారి దేవుళ్ళు, వారి దేవతలకు పూజలు, పురస్కారాలు, ప్రార్థనలు, యాచనలు అన్నీ మానేశారు. దానియేలు మాత్రము మానలేదు. చెప్పండి, దానియేలు మానాడా? ఇంత కఠినమైన ఆజ్ఞ జారీ చేసినను ప్రార్థన ఆపలేదండి. ప్రార్థన ఆపలేదు. హల్లెలూయా. ఆ ప్రార్థన దానియేలు పక్షంగా ఎంత అద్భుతం చేసిందో మనకు తెలుసు. దావీదు మహారాజు రోజుకి ముమ్మారు నేను ప్రార్థన చేసేవాడిని అన్నాడు. ఎన్నిసార్లట? రోజుకి 3 సార్లు. మహారాజు, లక్షల మందికి అధిపతి, 100 మంది సైన్యాధ్యక్షులకు మహారాజు, ఏమండి ఎంతోమంది మంత్రులకు ప్రధానమంత్రి, మహారాజు. ఎంత బిజీగా ఉండాలండి అయినా. అంత బిజీ అయినా సరే రోజుకి 3 సార్లు. మనం రోజుకొక్కసారైనా ప్రార్థన చేస్తున్నామా? ఒక్కసారైనా దేవుని దగ్గరికి, దేవుని పాదాల దగ్గరికి వస్తున్నామా? అస్తమాను సెల్లే, అస్తమాను వంటలే, అస్తమాను టీవీయే, అస్తమాను కబుర్లేనా, అస్తమాను సోకులే, అస్తమాను రోడ్లంట తిరగడాలే. హల్లెలూయా. వృధా చేసుకుంటున్నావు సమయాన్ని, పాడు చేసుకుంటున్నావు అవకాశాల్ని, నీ కాళ్ళతో నీవే కాళ్ళు రాసుకుంటున్నావు నీ అందమైన బంగారు భవిష్యత్తుని. హల్లెలూయా. నీ కోసం, నీ పిల్లల కోసం ఏడవకుండా, నీ కోసం, నీ భర్త, నీ కుటుంబం కోసం కన్నీళ్ళు విడవకుండా, నాకేదో జరగాలి, ఏదో జరగాలని కోరికలు కోరుతూ ఉంటే ఏమీ జరగదు. పరిస్థితి ఏమీ మారదు. అంతకంతకు దిగజారిపోవడం తప్ప. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. ప్రార్థన ద్వారా వాటన్నిటిని అధిగమించవచ్చు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ విధంగా ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవ మాటలోకి వెళదాం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 17వ అధ్యాయం 11వ వచనం. అమ్మా, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి అలాగ ఉన్నవో లేవో ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు. చాలు తల్లి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 5 వేళలో 1,000 సంగతి తెలుసుకున్నాం. ఆ 1,000 సంగతి ఏంటంటే ప్రార్థించాలి. 2వ వేలు, ఈ 2వ వేలు పేరేంటి? చూపుడు వేలు. అదే ఈ వేలు పేరేంటి అంటున్నా? చూపుడు వేలు. దారి చూపెడుతుంది, నిన్ను ప్రశ్నిస్తుంది. హల్లెలూయా. అలా దారి చూపించేదిగా, నిన్ను ప్రశ్నించేదిగా, ఎదుటివారిని నిలదీసేసేదిగా ఉండేటువంటి ఈ వేలును చూపించే ఆ విషయం ఏంటంటే దేవుని వాక్యము. చెప్పండి, దేవుని. బెరయా నుంచి వచ్చినటువంటి వారు, ఆ బెరయా సంఘస్థులంట
పౌలు గారి వాక్యాన్ని వినడానికి వచ్చారట. వచ్చి ఆసక్తితో విన్నారట. విని ఇంటికి వెళ్ళిపోయి లేఖనాలు పరిశోధించి పౌలు చెప్పిన సంగతులన్నీ కూడా నిజమా కావా, అలాగే ఉన్నాయా లేవా అని నిశ్చితంగా పరిశీలన చేశారట. గట్టిగా స్తోత్రం చెప్పండి. మొదట్లో పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇలా లేదండి. వరుస క్రమములో చక్కగా బౌండ్గా ఒక పుస్తకంగా, ఒక చిన్న ఈజీగా ఇలా లేదు. ఒక్కొక్క పుస్తకం, ఒక్కొక్క ప్రతి చుట్ట, ఒక్కొక్క చుట్ట, కొన్ని తోలు మీద, కొన్ని పేపర్ మీద, కొన్ని గుడ్డలు క్లాత్ మీద, కొన్ని ఇంకేవో వాటి మీద రాసి భద్రపరిచారంట. ఇర్మియా గ్రంథం పలానా చోట, యెషయా గ్రంథం పలానా చోట, మలాకి పుస్తకం అక్కడ, హెజ్కేలు అక్కడ, పలానా ఎక్కడెక్కడో ఉండేవట. అంత కష్టం. అలాంటి అద్భుతమైనటువంటి ఆ వ్రాతలను, దేవుని వాక్యాలని మన పితామహులు, భక్తులు ప్రాణత్యాగం చేసి వందలు కాదు, వేలు కాదు, లక్షల మంది తమ ప్రాణాలు ఒడ్డి అవన్నీ ఒక చోటికి కూర్చారండి. ఇంత అందంగా, ఇంత సుందరంగా, ఇంత ఈజీగా. ఏ పుస్తకం కావాలో ఇండెక్స్ ఉంటుంది చక్కగా, ఎక్కడ ఏ పేజీయో, ఎన్ని అధ్యాయాలో, ఎన్ని వచనాలో, చాలా వివరంగా. హల్లెలూయా! ఎంత సులువైపోయిందో వాక్యం. ప్రతులున్నప్పుడు, చుట్టలున్నప్పుడు ఎక్కడున్నాయో తెలుసుకుని అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఆ కాస్త ముక్క చదివి వచ్చేయాలి. ఇప్పుడు మొత్తం టోటలీ గ్రంథం అంతా మన చేతుల్లో ఉంది. వరుస క్రమంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక మంచి క్రమముతో గ్రంథం ఉంది. అద్భుతమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఉంది. మరి ఎంతమంది చదువుతున్నారు దీన్ని? కొంతమంది అసలు కొనుక్కోవట్లేదు బైబిల్, కొనుక్కోకుండా ఊపుకుంటూ వస్తున్నారు. ఏమండి, 10,000 రూపాయల సెల్ ఫోన్లు, కాపురం పాడు చేసి, జీవితాన్ని సర్వనాశనం చేసి, నేను అప్పులు పాలు చేసే సెల్ ఫోన్ మాత్రం 10,000, 20,000, లక్ష రూపాయలు కావాలి. కానీ 200 రూపాయలు బైబిల్ మాత్రం నీకు భారమైపోతుంది. వేటమాసం 1000 రూపాయలైనా సరే వారానికి 1/2 కేజీ చొప్పున కొనుక్కొని తింటాం. కానీ ఏమండి, జీవితానికి ఒక్క బైబిల్ ఒక 200, 300 పెట్టి కొనుక్కోలేకపోతున్నాం. ఎంత సిగ్గండి! దేవునికి స్తోత్రం, హల్లెలూయా! ఎంతోమంది, లక్షల మంది కష్టం, రక్తం కార్చి, ఎంతోమంది చెమటోడిస్తే సిద్ధమైందండి ఈ గ్రంథం. ఇదేంటనుకున్నారు? పరిశుద్ధ గ్రంథం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై వాక్యం. ఈ వాక్యమే దేవుడు. మన కన్నుల ముందుకు వచ్చింది, మన చేతుల్లోకి వచ్చింది, మన ముంగిటికి వచ్చింది, మన వాకిటికి వచ్చింది. ఇలా వచ్చిందని మనకు లోకువైపోతుందండి. మన చేతుల్లోకి విస్తారంగా వచ్చింది అని అంటే మనకు చులకనగా చూస్తున్నాం. ఎంతమంది భక్తులు. మొన్న పశ్చిమ బెంగాల్ వెళ్ళాను. అక్కడ విలియం కేరీ అనేటువంటి గొప్ప మిషనరీ, ఆయన గురించి చాలాసార్లు నేను చదివాను. ఆయన గురించిన సినిమా కూడా యూట్యూబ్లో చూశాను. ఎప్పటికైనా వెళ్ళాలి ఈయన దగ్గరికి. ఆయన ఇల్లు, ఆయన కట్టిన చర్చు, స్థాపించిన కాలేజీ, బైబిల్ ప్రింట్ చేసినటువంటి మిషను మొదట ఆయనే చేశారు. చూడాలి ఎప్పటికైనా అని ప్రార్థన చేసుకొని అనుకోకుండా అవకాశం వచ్చింది, వెళ్ళి చూశాను. మన దేశం కాని దేశమైన, పెళ్ళైన 2 సంవత్సరాలకే భార్యను తీసుకుని యవ్వన దశలో, భాష రాదు, మిషనరీగా వచ్చేసాడండి. హల్లెలూయా! పడవ మీద వచ్చాడు. సముద్ర ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, పడవ తిరగబడిపోయింది, సరుకులన్నీ పడిపోయాయి.
ఏదో తన భార్యను పట్టుకుని రక్షించుకున్నాడు. ఇక్కడికి వచ్చాక 4 పిల్లలు పుట్టారు. దేవునికి స్తోత్రం. 9వ సంవత్సరంలో ఒక బాబు చనిపోయాడు. 14వ సంవత్సరంలో ఒక పాప చనిపోయింది. 18వ సంవత్సరంలో ఒక బాబు చనిపోయాడు. 4 పిల్లల్లో 3 చనిపోయారు. భార్య పిచ్చదైపోయింది. ఎందుకు నాకు ఇలాగా? అన్నీ వదిలేసావు, అన్నీ వదిలేసి తీసుకొచ్చేసావు, ఏంటిది? పిచ్చదైపోయి తాను కూడా చనిపోయింది, భార్య కూడా చనిపోయింది. హల్లెలూయా. ఏమండి, తర్వాత కొంతకాలం అలా ఉన్నారు. మరొక వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుంటే ఇంకొక బిడ్డ పుట్టారు. 2వ భార్య కూడా చనిపోయింది. బిడ్డ చనిపోయాడు. 2వ భార్యకు పుట్టిన బిడ్డ చనిపోయాడు. మొదటి భార్యకు పుట్టిన బిడ్డ ఈయనతో వ్యతిరేకమైపోయాడు, యాంటీ అయిపోయాడు. అస్తమాన సేవ అదని ఇదని, నాకేమీ ఉంచట్లేదని అతడు యాంటీ అయిపోయాడు. మొత్తానికి ఆ చరిత్ర అంతా ఎందుకు కానీ 45 భాషలు నేర్చుకున్నాడండి. ఇక్కడికి వచ్చి ఆయన 45 భాషల్లో బైబిల్ ముద్రించాడు ఆయన. దేవునికి స్తోత్రం. 45 భాషలు నేర్చుకుని 45 భాషల్లో బైబిల్ ముద్రించి 59వ సంవత్సరంలో చనిపోయాడు ఆయన. 59వ ఏటలోనే చనిపోయాడు ఆయన. హల్లెలూయా. తిరిగి తన స్వస్థానానికి కూడా వెళ్ళలేదు. అమెరికా, లండన్ నుంచి వచ్చాడు. అక్కడికి కూడా వెళ్ళలేదు. ఇక్కడే అతని సమాధి చూస్తే నాకు చాలా జాలేసింది. అందరు సమాధుల్లో కలిపి ఉంది. అలాగే కోరుకున్నారట, నా సమాధిని ప్రత్యేకంగా ఎక్కడ చేస్తే. వద్దు, మామూలు సమాధి తోటలోనే మామూలుగానే చెయ్యాలి. స్తూపాలు కడతారేమో, పెడతారేమో, గదులు ఏమి వద్దు, నార్మల్గా ఉండాలంతే. నా సమాధికి రంగు కూడా వెయ్యొద్దు, నేను ఒక పురుగుని, అంతా క్రీస్తు వలన అన్నారట. దేవునికి స్తోత్రం. అలాంటి మహానుభావులు అందరూ కష్టఫలితంగా బైబిల్ మన చేతికొచ్చిందండి. ఈ వాక్యము మన ఆత్మకి భోజనం, మన ఆత్మకి ఆహారం. శరీరానికి టీలు, టిఫిన్లు, పండ్లు, పలహారాలు ఎలాగా ఆహారంగా ఉన్నాయో, ఆత్మకి, మీలో ఉన్న ఆత్మకి ఆహారము, భోజనం ఏంటంటే వాక్యము. వాక్యాన్ని పెట్టాలి, వాక్యాన్ని ఇవ్వాలి, వాక్యాన్ని పొయ్యాలి. అప్పుడే నీ ఆత్మ బలపడుతుంది, నీ ఆత్మ ఎదుగుతుంది, నీ ఆత్మ బలపరచబడుతుంది. వాక్యం లేక బలహీనమైపోతున్నాయి మన ఆత్మలు. వాక్యం పెట్టక, వాక్యం పొయ్యక, వాక్యం అందించక మన ఆత్మలు ఉసూరుమంటూ ఉంటున్నాయి. హల్లెలూయా. శరీరానికి కావలసినవన్నీ పుష్కలంగా ఇస్తున్నాం కాబట్టి కదలలేకపోతుంది శరీరం, వంగలేకపోతుంది శరీరం, బరువు ఎత్తుకోలేకపోతుంది శరీరం. కారణం ఏంటి? తిండి ఎక్కువైపోయి. ఆకలి కాదమ్మా, తిండి ఎక్కువైపోయి. అందుకే డాక్టర్ గారు ఏమంటున్నారు, రాత్రులు అన్నం మానేయండి, రాత్రుల్లో చపాతీ తినండి అంటే అదే పనిగా 6 చపాతీలు తింటున్నారు కొందరు. ఓరు నాయన, 6 చపాతీలు వద్దు కానీ ఆ ముద్దే తిను బాబా అంటాను నేను. పేరుకేమో టిఫిను, ఇడ్లీలేమో 12 అయిన తర్వాత 1/2 లీటర్ పాలు, మళ్ళా 4 చక్కెరకేళి, మళ్ళీ పడుకునేటప్పుడు నోట్లో వేసుకోవడానికి 1/2 కేజీ నల్ల ద్రాక్ష, మళ్ళా మధ్యట్లో మెలకు వస్తే మళ్ళా చెప్పండి మజ్జిగే. దేవునికి స్తోత్రం. అసలు మిషన్కే రెస్టారెంట్ ఉంచట్లేదు. ఏ మిషన్కే? హల్లెలూయా. ఇంకా రుబ్బలేకపోతుంది మిషన్ ఇది. చెప్పండి, మిక్సీ ఒక్కోసారి గోయం గోయం అంటుంది. ఎందుకని? లోడ్ ఎక్కువైపోయి. మిషన్ కాబట్టి గొయ్యం గొయ్యమని అలా ఊరు అంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? తెడ్డెట్టుకు దాన్ని తీసి పక్కన పెట్టి కొన్ని నీళ్ళు వేసి మళ్ళీ రుబ్బిచ్చేస్తాం మెల్లగా. హల్లెలూయా.
ఈ మిషన్ కూడా అలాగే. వద్దన్నా సరే కోరినది ఆశించినది అన్నీ కూడా పెడుతున్నాం. పెట్టవద్దని కాదు, మీ ఓపిక, మీ బలం, మీ డబ్బు. అయితే మరి ఆత్మకు కావలసిన ఆహారం, శరీరం గురించి ఆలోచిస్తున్నావు, శరీరం గురించేను శరీరాన్నే పోషించుకుంటున్నావు. శరీరము ఈ ఆత్మ ఉన్నంత వరకే. ఈ ఆత్మ వదిలేసిందనుకో, కొన్ని చోట్ల చనిపోయే ఆ ముందు వెళతాం, చాలా బాధ కలుగుతుంది. అరుగు మీద పెడతారు బయట, చాప కూడా కాదు, గడ్డి వేస్తారు. గడ్డి 10 ఎకరాలు సంపాదించాడు ఆ ముసలాయన. ఏమండి, 10 ఎకరాలు సంపాదిస్తే సుమారు 15-20 రోజుల పాటు చనిపోతాడు అనుకుని చనిపోయేవారు కాదు పాపం. అరుగు మీద ఒక దుప్పటి కట్టి 4 పుల్లలు పాతి, కనీసం పందిరి కాదు, టెంట కాదు, ఇంకోటి కాదు, ఒక దుప్పటి, అది కూడా మంచి దుప్పటి కాదు. ఆ దుప్పటికి 4 సన్నపాటి కర్రలు పాతి ఆ నీళ్ళలో పెట్టేశారండి ముసలాయన్ని. 9 ఎకరాలు 10 ఎకరాలు సంపాదించారు మన కుప్పనపూడిలోనే. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు చూసాం. కాసేపు కోసేపులోనే అనుకున్నాం. ఇంకోసారి ఆదివారం వెళ్తుంటే అక్కడ అటువైపు అలా చూసుకుంటే జనం అలా ఉన్నారు. ఏమన్నా అయ్యిందా ఏంటి అనుకుంటే, లేదు అవలా అలాగే ఉన్నారు. పై వారం కన్నా అయిపోయారేమనుకుంటే పై వారం కూడా అలాగే ఉన్నారు. అంటే ఇంకా ఆ ఎండకెండి, వానకు తడిచి, మంచుకి ప్రాణం పోయే వరకు బయటే పెట్టేశారు. ఎందుకంటేనంట ఇంట్లో చనిపోతేనంట ఏదోనంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న మేము కాశీ వెళ్ళాం, వారణాసి కాశీ వెళ్ళాం. అక్కడ కాశీలో అసలు చూడలేకపోయామండి. కొంతమంది చెప్పారు అక్కడ మందుల షాపుల్లో ఎక్కువ మందులు వాడేవి ఏంటంటే ప్రాణం తీసే మందులు కొంటారంట అక్కడ. ధనవంతులు, కోటీశ్వరులు ఉంటారు కదా, ఇక పెద్ద వయసు అయిపోతుంది, తీసుకెళ్ళిపోతారంట పిల్లలు. అక్కడ ఇంక చనిపోతారు. గదికి అద్దెకి గదులు తీసుకుని అక్కడ పెడతారట. చనిపోరంట, కొంచెం బాగుంటుందంట. వాళ్ళ మెల్లిగా పాల్లోనూ ఈ సైలెంట్ విషం కలిపేసి ఇచ్చేస్తారంట. వాళ్ళు మెల్లిగా చచ్చిపోతారంట. అంటే కోటీశ్వర్లు చేస్తున్న పని కొంతమంది. అక్కడ చనిపోతే పుణ్యమంట, అందుకని బలవంతంగా చంపుతున్నారంట అక్కడ పిల్లలు తల్లిదండ్రుల్ని. కొంతమంది ఏమో అక్కడ వదిలేసి వచ్చేస్తున్నారంట. వదిలేసి ఆ కాటి కాపరికి 30,000 ఎంతో చెప్పారు లెక్క. 30,000 ఇచ్చేస్తే ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు అవన్నీ చేసేస్తాడంట. అన్నీ చేసేసాక ఆ బూడిద ఇస్తాడంట. వీళ్ళ కౌరు పెడితే వాళ్ళు వచ్చి ఆ బూడిద అట్టుకెళ్ళిపోతారంట. బూడిద ఆ గంగానదిలో కలుపుతారంట. అస్సలు వినలేకపోయామండి. మేము సాయంకాలం 6-6:30 టైంకి వెళ్ళాం. అప్పటికే ఇంచుమించు ఒక 200-300 చితులు కాలుతూ ఉన్నాయి. సాయంకాలం 6:30కి 200-300 చితులు అలా గంగానది ఒడ్డున అలా కాలుతూ ఉన్నాయి. కొన్ని కాల్తలేదు, గింటేస్తున్నారు లోపలికి నదిలోకి. ఎందుకంటే ప్లేస్ ఖాళీ లేదు. మళ్ళీ ఆ ప్లేసులో మళ్ళీ సగం కాలిపోయినవి అవి ఉంటాయి కదా, మళ్ళీ వాటిని మళ్ళీ ఆపేసి మళ్ళీ ఇంకో పొలాల కోసం. దేవునికి స్తోత్రం. పిడకలు పెద్ద మార్కెట్ అక్కడ. ఇంతంత పిడక ఉందండి. మరి ఒక్కో పిడక 50 రూపాయలు ఎంత నాకు తెలియదు, కానీ ఎంత ఉంది నా చెయ్యి ఈ 2 ఇచ్చి ఎంత ఉంది పిడక ఒకటి. అదో పెద్ద మార్కెట్ ఉంది అక్కడ. ఎక్కడ వెళ్దామా? దేవునికి స్తోత్రం. ఆత్మ ఈ దేహంలో ఉన్నంత వరకేనండి విలువ. ఆత్మ వదిలేసిందనుకో పీనుగా. దీన్ని ఏమంటారండి? ఈ దేహాన్ని ఏమంటారు? శవం. ప్రశాంత్ అనరు. ఆత్మ పోతే ఏమంటారు? ఈయన ఫీలింగ్ మళ్ళా శవం అంటారా లేకపోతే మనిషి అంటారా? శవమే అంటారు. భయం ఏంటండి? పీనుగా. పీనుగెళ్ళిందా? ఇంకెళ్ళలేదు, ఎవరో రావాలంటే ఉంది. మళ్ళా పీనుగెళ్ళిందా? ఇంకా తీసుకెళ్ళలేదు. బాంబులు వేస్తున్నారు కానీ ఇంకా తీసుకెళ్తలేదు. పీనుగెళ్ళిందా? తీసుకెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయాక అప్పుడు బయలుదేరి వెళ్తారు కొంతమంది. భయం పీనుగంటే. చెప్పండి ఏమంటే? దేవునికి స్తోత్రం. ఆత్మ ఉంటేనే ఈ శరీరానికి విలువండి. అలాంటి విలువనిచ్చే ఆ శరీరానికి ఆ ఆత్మని పట్టించుకోకపోతే ఎలా?
ఎలా? హల్లెలూయా. నేను ఇంకో విషయంలోకి వెళ్ళను. 5 విషయాలని చెప్పాను కదా, 2 చెప్తున్నాను. ఇంకో 3 వచ్చే వారం కూడా నేను రెండో ఆరాధనకు నేనే వస్తాను. ఈ ఆదివారమే కొంచెం అనుకోకుండా నేను ప్రత్యక్షమయ్యాను. వచ్చే వారం మాత్రం నేనే రెండో ఆరాధనకి. మొదటి ఆరాధన సునీత గనక, రెండో ఆదివారం మరలా నేనే వస్తాను గనక మొదటి ఆదివారం ఏం చెప్పానని అడుగుతాను. మీలో కొంతమంది రారనుకోండి, ద్రాక్షరసాలు ఇచ్చే వారమే ప్రత్యక్షమవుతారు, మిగతా వారాలు కనపడరు. కాబట్టి వచ్చిన వాళ్ళని అడుగుతాను నేను, మొన్న వారం ఏం చెప్పాను? 5 వేళ్ళు అన్నాను కదా, 2 వేళ్ళు చెప్పాను ఏంటి అని అంటాను. చెప్పాక మిగతా 3 వేళ్ళు గురించి వచ్చే వారం చెప్తాను. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు తప్పక చేయవలసిన 5 పనులలో మొదటిది ప్రార్థన, రెండవది వాక్యము. నేను అంటాను, రోజుకి 3 అధ్యాయాలు చొప్పున చదివితే సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ అయిపోద్ది. సంవత్సరానికి బైబిల్ అంతా పూర్తి చేసేయచ్చు. సంవత్సరానికి బైబిల్ అంతా పూర్తి చేసేయచ్చు. నీకు ఎంత వయసు ఇప్పుడు? 40, 50, 60. ఒక్కసారైనా బైబిల్ చదివావా అంటే ఏమో. అద్భుతమైన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా ఏవేవో చదువుతాము, ఏవేవో వెతుకుతాము, ఏవేవో నేర్చుకుంటాం, ఏవేవో తెలుసుకుంటాం. ఎందుకవి? హల్లెలూయా. సరే 3 అధ్యాయాలు చదవటం మాకు కుదరదులేండి అంటే కనీసం 1 అధ్యాయం చదవండి రోజుకి. 3.5 సంవత్సరాలు బైబిల్ అంతా అయిపోద్ది. 3.5 సంవత్సరాలు బైబిల్ అంతా కంప్లీట్ అయిపోద్ది. హల్లెలూయా. దయచేసి నా మాటలు అన్యథా భావించకండి. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. కీర్తనాకారుడు చెప్పాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. చెప్పండి, ఎవరట్ట అతను? ధన్యుడు, భాగ్యవంతుడు. అదృష్టవంతుడు అనకూడదు. బైబిల్ ప్రకారంగా అదృష్టం అనే మాట అన్యులనే మాట. అదృష్టం కాదు, మనకి ధన్యత, భాగ్యము, దీవెన, ఆశీర్వాదము అనాల, అదృష్టం కాదు. సరే, అందరికీ ఆ మాట అలవాటు కనుక ఆడికేంట్రా గవర్నమెంట్ ఉద్యోగం అదృష్టవంతుడు, ఈడికేంట్రా 4 కొడుకులే అదృష్టవంతుడు అంటారు. బైబిల్ అంటుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దానిని ధ్యానించేవాడు మాత్రమే ధన్యుడు. చదువుకోకపోతే, చదువు రాకపోతే నీ బిడ్డతో చదివించుకో. ఉత్తరం రాశారు మీ బాబు దూరం నుంచి, చదువుకోలేదు కదా అన్నది నిప్పులో వేసి కాల్చేస్తావా? చెరులో ఇసిరేస్తావా? ఇసరు. పోస్ట్ మ్యాన్ ఇచ్చిన వెంటనే ఆ లెటర్ పట్టుకుని చదువుకున్న వాళ్ళ దగ్గరికి పరిగెడతావు. అమ్మ చదువు పెట్టమ్మా, ఏ రాశాడో పిల్లోడు దూరాన్ని ఉన్నాడు, చదువుకుంటున్నాడు, వాడికి ఏ కష్టం వచ్చిందో చదువు పెట్టమ్మా అని ఏదో లాలన చేసి ఏదో చాక్లెట్ ఇచ్చి చదివించుకుంటాం. ఇంకోసారి ఇంకొకరితో చదివించుకుంటాం, ఇంకొకరితో చదివించుకుంటాం. ఎందుకంటే నీ బిడ్డ మీద ఉన్న ప్రేమ. అలాగే దేవుడు మనకు రాసి ఇచ్చిన ఒక అద్భుతమైన ప్రేమలేఖ ఇది. ప్రేమలేఖ అనటంలో ఎవరన్నా ఏదైనా విమర్శిస్తే విమర్శించవచ్చు, కానీ నేను మాత్రం నమ్ముతున్నాను దేవుడు మనకిచ్చిన ఒక ప్రేమ లేఖ. దేవునికి స్తోత్రం. చదవాలి, ధ్యానించాలి, చదివించుకోవాలి, నేర్చుకోవాలి. హల్లెలూయా. వాక్యము మన ఆత్మకి ఆహారము, వాక్యము మన ఆత్మకి ఆహారము. హల్లెలూయా. అలా చేశారు. దేవుని మాట అండి ఇది, దేవుని మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని మనం ఎరగకపోతే, వాక్యాన్ని మనం తెలుసుకోకపోతే, వాక్యాన్ని మనం చదవకపోతే మనం బలహీనమైపోతాం, మనం పడిపోతాం, మనం సరిగా నిలబడలేము, అపవాదిని మనం ఓడించలేమండి. కాబట్టి వాక్యాన్ని అనుదినము చదవాలి. వాక్యం చదివితేనే నీలో లోపాలు తెలుస్తాయి. వాక్యాన్ని వినినప్పుడే నీలోన పొరపాట్లు నీకు అర్థమవుతాయి. వాక్యం దగ్గరికి రాకపోతే, వాక్యం వినకపోతే, వాక్యం చదవకపోతే నువ్వు గీసిన గీతల్లా నిదానం అనిపిస్తుంది నీకు. నువ్వేం చేస్తే అది సత్యం అనిపిస్తుంది నీకు. వద్దమ్మా, అలా ఉండొద్దు. వాక్యం దగ్గరికి రావాలి.
ఇది ఆత్మకి ఆహారం. ప్రతిదినం మన ఆత్మకి ఈ యొక్క ఆహారాన్ని పెట్టాలి, భోజనం పెట్టాలి. హల్లెలూయా. ఇంకా 3 పనులు ఉన్నాయి, వచ్చే వారం చెప్తాను. క్రైస్తవుడు మానక చేయవలసిన పనులు 5, ప్రతిరోజు చేయవలసిన పనులు 5. 1 ప్రార్థన, 2వది వాక్యమును ధ్యానించుట, వాక్యమును చదువుట, వాక్యమును వివరించుట ఖచ్చితంగా మనం చెయ్యాలి. ఆ విధంగా చేసి నిజ క్రైస్తవులుగా మనం పేరు తెచ్చుకుందాం, దేవుని దగ్గర మన్ననలు పొందుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక.